స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. గుమ్మడి స్టడీ సర్కిల్, నేను మీ విద్యాసాగర్ గుమ్మడి. ఈరోజు టాపిక్ మనకి ఇండియన్ హిస్టరీలో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన వివిధ జాతీయులు. మొట్టమొదటిసారిగా ఈ భారత జాతీయ కాంగ్రెస్ని ఆంగ్లేయుడైనటువంటి ఎవో హ్యూమ్ 1884లో సమావేశమై 72 మందితో ఈ భారత జాతీయ కాంగ్రెస్ని స్థాపించడం జరిగింది. అంటే ఈ సమావేశాలు మొట్టమొదట 1885లో ప్రారంభమయ్యాయి. 1885 భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించినది WC బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, మొదటి ఇండియన్. దీని తర్వాత 1886లో దాదాబాయి నౌరోజీ, ఇతను మరి విదేశీయుడు, ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి వాడు, ఇండియాలో సెటిల్ అయ్యారు. ఆయన 1886లో దాదాబాయి నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించారు. 1887 బద్రుద్దీన్ త్యాబ్జీ, ఈయన మొట్టమొదటి ముస్లిం. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం అనగానే ఇతను. అలాగే మనకి ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా మొట్టమొదటిసారిగా ఒక తెలుగు వ్యక్తి భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించడం జరిగింది. ఆయనే పి ఆనందాచార్యులు, 1881. అందువల్ల ఇక్కడ ఏంటంటే మనకి మొట్టమొదటి ఇండియన్ వచ్చాడు, తర్వాత పారసీ జాతీయుడు అంటే ఇరాన్ వచ్చాడు, తర్వాత మనకి వచ్చేటప్పటికి 87 వచ్చేటప్పటికి మనకి బద్రుద్దీన్ త్యాబ్జీ ముస్లిం వచ్చాడు. 1891 వచ్చేటప్పటికి తెలుగు సంబంధించిన మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన పి ఆనందాచార్యులు 1891లో భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించారు. దీని తర్వాత మనకి 1917లో అనీ బెసెంట్, మొట్టమొదటి విదేశీ మహిళ. ఐర్లాండ్ దేశానికి సంబంధించినటువంటి విదేశీ మహిళ 1917లో మన భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన విదేశీ మహిళ. తర్వాత 1924 అనగానే ఇండియన్, మీకు తెలుసు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. 1924 ఒక సంవత్సరం మాత్రమే ఆయన ఈ జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించారు. తర్వాత మహిళ, తొలి భారతీయ మహిళ 1925 సరోజినీ నాయుడు. వీళ్ళండి మనకి మొట్టమొదటిసారిగా, అంటే మహిళలు కావచ్చు, మన దేశ మహిళ కావచ్చు, విదేశీ మహిళ కావచ్చు, అలాగే వివిధ జాతీయులు కావచ్చు, వీళ్ళందరూ కూడా భారత జాతీయ కాంగ్రెస్కి తర్వాత ఎలాగో చేశారు, కానీ ఆ దేశాలకు సంబంధించి ఆ ప్రాధాన్యత పరంగా మరి సెకండ్ టైంగా ఉండేటువంటి అవకాశం ఉంది కనుక. తర్వాత మనకి ఈ భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన ఆంగ్లేయులు ఉన్నారు. వాళ్ళు 9 ఉన్నారండి. 9 ఆంగ్లేయులు మన భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించారు. అదే 1888లో జార్జ్ యూల్ అనేటువంటి ఆంగ్లేయుడు ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించడం జరిగింది. 1889 సర్ విలియం వెడర్బర్న్, అంటే విలియం వెడర్బర్న్, ఇతను 1889లో భారత జాతీయ కాంగ్రెస్కి పనిచేశారు. తర్వాత 1894 ఆల్ఫ్రెడ్ వెబ్ అనేటువంటి ఆయన 1894లో ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించడం జరిగింది. తర్వాత 1904లో సర్ హెన్రీ కాటన్. ఈ 9 కూడా, సర్ హెన్రీ కాటన్ విదేశీయుడు, ఆంగ్లేయుడు, 1904లో భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించడం జరిగింది. అంటే మన దేశాన్ని ఎప్పుడైతే మన దేశంలో 1604లో ఆంగ్లేయులు అనేటువంటి వారు ఈ దేశానికి వచ్చారో, మరి వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళ పరిపాలన తెలుసు మనకి. వ్యాపారం అనుకుని వచ్చారు. తర్వాత వచ్చిన తర్వాత సిపాయిల తిరుగుబాటు జరిగిపోయింది. తర్వాత మన ఉద్యమానికి నాయకత్వం వహించాల్సినటువంటి వారు అక్కడక్కడ ఉండటం వల్ల, గ్రూపులుగా ఉండటం వల్ల ఇబ్బందులు ఉన్నాయని చెప్పని ఎవో హ్యూమ్, అతను కూడా ఆంగ్లేయుడే,
మీరందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడండి. కాంగ్రెస్ అంటే సంఘము ఏర్పడండి అని చెప్పని యో హ్యూమ్ సారథ్యంలోనే ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ భారత భూమి మీద మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి వేదిక. అందువల్ల స్టూడెంట్స్, మనకు సంబంధించి ఫ్రీడమ్ మూమెంట్లో ఏ విధంగా ఉంది, ఈ భారత జాతీయ కాంగ్రెస్ ఎలా పనిచేసింది, దీనికి సంబంధించిన నాయకులకు సంబంధించిన ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. గమనిక, త్వరలో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ప్రారంభిస్తున్నాను. ఇంకో విషయం ఏమిటంటే, మచిలీపట్నానికి సంబంధించి పరిసర ప్రాంతాల ప్రజలు, స్టూడెంట్స్ అనేటువంటి వారు, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారందరి కొరకు కొంతమంది వారు మమ్మల్ని అడగటం వల్ల త్వరలోనే రెగ్యులర్ క్లాసెస్ కూడా మచిలీపట్నంలో ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి ఆనందిస్తూ, గుమ్మడి స్టడీ సర్కిల్, నేను మీ విద్యాసాగర్ గుమ్మడి.